ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 22వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. బెయోరు కుమారుడైన బిలాము, సిప్పోరు కుమారుడైన బాలాకు. బాలాకు సిప్పోరు కుమారుడు. అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలిచాడు. పిలిచి, ఇజ్రాయేలు జనాంగము యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరమున ఉన్న మోయాబు మైదానాల్లో దిగారు. వారిని చూచినప్పుడు మోయాబీయులు మిక్కిలి భయపడ్డారు. కాబట్టి జంకి ఉన్నారు గనుక వారిని శపించినట్లు నీవు నా యొద్దకు రావాలని కబురు చేస్తున్నాడు. బిలాము ప్రవక్త. బిలాము పట్ల నాటి ప్రజల అభిప్రాయం, శపిస్తే అతడు శపించబడతారని, అతడు దీవిస్తే దీవించబడతారని. అతడు యెహోవా చేతనే ప్రవచనాలు చెబుతున్నాడు. ఆ దినాల్లో యెహోవా చేత వాడబడుతున్నటువంటి ప్రవక్తే. అయినప్పటికీ కూడాను అతడు తనకున్నటువంటి ఆ ప్రత్యక్షతతో కూడిన వరం చేత పాపులర్ అయ్యాడు. బాలాకు వచ్చి కబురు చేస్తున్నాడు, అయ్యా, ఇజ్రాయేలీయులను భూతలమును కప్పినట్లుగా వారు వస్తున్నారు, నా నిమిత్తం వారిని శపించు అని అడుగుతానికి మనుషులు పంపాడు. ఆ అధికారులతో యెహోవా నాకు సెలవీయనని చెప్పాడు, వెళ్ళిపోండి అని బిలాము చెప్పాడు. ఇంకా శ్రేష్టమైన మనుషులను పంపి ఇంకా గొప్ప ఫైనాన్షియల్ ఆఫర్ ఇచ్చాడు. నీకు బహుఘనత కలుగు చేస్తాను, నీకు వెండి బంగారాలు ఇస్తాను, కనుక నీవు మరలా ఏం చేయవలనగా వారిని శపించ బయలుదేరమన్నాడు. బిలాము ఆశ కలిగి మరలా నేను యెహోవా సన్నిధిని మొరపెడతానన్నాడు. ఆ రాత్రి ప్రభు అతనితో మాట్లాడి వెళ్ళమన్నాడు. అయితే ఒక కండిషన్ ఏమిటంటే, నేను చెప్పింది చెప్పాలి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడువాడు. దాంతో అతను బయలుదేరి వెళ్ళు. అతడు వెళుతూ ఉండగానే దేవుని దూత అతని యొక్క గాడిద, ప్రయాణం చేస్తూ వెళుతున్న గాడిదని ఎదురుగా నిలిచినప్పుడు ఆ గాడిద తప్పుకున్నప్పుడు అతని బిలాము యొక్క కాలు గోడకు నొక్కుకుపోయాడు. గాడిదను కొట్టాడు. దేవుడు గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చాడు. గార్ధవం మానవ స్వరంలో మాట్లాడు. నీవేళ నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని అడుగుతుంది. అందుకు బిలాం అన్నాడు, నీవు నా మీద తిరగబడ్డావు, నా చేత కట్టుకుంటే నిన్ను చంపేసేవాడు. నేను నీ దాననైనది మొదలుకొని ఎక్కుచున్న గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లా చేశానా అని అడిగాను. ఈ సంభాషణ చూడండి. గాడిదకు దేవుడు మానవ స్వరం ఇచ్చాడు. వండర్ఫుల్ గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనిషిని జంతువులాగా గడ్డి మేసేట్లు చేశాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రారాజు గడ్డి మేసేట్లు చేశాడు. 7 సంవత్సరాలు నెబుకద్నెజరు గడ్డి మేశాడు. గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చి మాట్లాడింపజేయగలిగిన వాడును, మనుషుని పశువు వలె గడ్డి మేయింపజేసిన వాడును కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప దేవుడు. He is the God.
హీ నోస్ ఆల్ ద హార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్. మనుషుల హృదయాలన్నీ తెలుసు. ఆ గాడిదతో అతడు మాట్లాడుతున్నప్పుడు యెహోవా దూత ప్రత్యక్షం అయ్యాడు. బిలాము కన్నులు ప్రభు తెరవగానే ఆ దూత ఎదురుగా నిలబడి ఖడ్గం తీసుకుని నిలబడి ఉండటం కనపడి గడగడలాడిపోయాడు. ఆ యెహోవా దూత చెప్పింది ఏమిటంటే, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టావు, ఇదిగో ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. ఈ గాడిద నన్ను చూచి ఈ మారు నా ఎదుట తొలగిపోయింది. తొలగకపోతే నిశ్చయంగా నేను నిన్ను అక్కడ చంపేశాను. ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించి దేవుడు గ్రద్ద తన రెక్కల మీద మోస్తున్నట్టుగా తెస్తున్నాడు. ఇప్పుడు ఈ మోయాబు రాజు బాలాకు బిలాము ద్వారా, బెయోరు కుమారు ద్వారా ఆ జనాంగాన్ని శపించమని దేవుని సన్నిధిలో చూడండి. దేవుని కోపం రగలదా? నీవు గాడిదను కొట్టావు, నీ నడత నా ఎదుట విపరీతంగా. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ. ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా అదే. నీ నడత దేవుని ఎదుట విపరీతముగా ఉంది. సహోదరుడు, ప్రభువు మన నడత చూస్తున్నాడు, మన నడక చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు, మన యొక్క తలంపులను పరీక్షిస్తున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచనలు. అవును, ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అనిపిస్తోంది ఆయన దిగొచ్చాడు అతని నడకను ప్రశ్నించాడు. నీవు ఎంత గొప్ప సేవకుడైనా కావచ్చు, నువ్వెన్ని వరములు కలిగిన వాడవైనా కావచ్చు, బట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ మనీ, if you want to perform anything in the name of God, God will never allow that. దేవుని పేరిట నువ్వేం చేయటానికి చెడ్డ ఉద్దేశంతో నువ్వు ముందుకెళ్ళినా ఆయన నిన్ను ఒప్పుకోడు. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ నెల ఆగస్టు 12వ తారీఖున స్టేట్ గవర్నమెంట్ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ చేసుకుంది. దాని మీద ఒక మాట చెబుతారు, దానిలో ఒక మాట చేర్చారు, కోయర్షన్. అంటే బలవంతంగా ఎవరైనా మైనర్ పీపుల్ని మార్చినట్లయితే ఆ పదం అమలులో పదంగా చూపించినప్పుడు నో ప్రాబ్లం ఎట్ ఆల్. It is already written in the Constitution of India about the illegal conversion. అంతేకాకుండా బాలురపై మతం రుద్దే యత్నం ఎవరు చేసినా వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అది చట్టంలో ఉన్నది. మరి దాని గురించిన ఇబ్బంది ఏమిటి? Again, why they are imposing another act on this? With దాని వెనక ఉద్దేశం ఉంటుంది. That should be questioned. గ్రహించండి, నీ ఉద్దేశం ఏమిటి? డబ్బు ఆర్జన, ధనాపేక్ష. బిలాము ధనం కోసం ఇజ్రాయేలును శపించడానికి వెళ్తావా? చెప్పండి, దేవుడు నీకు వరం ఇచ్చినందుకు
ఇతరులకు సేవ చేయటానికి, ఇతరులను ఘనపరచడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి. కనుక ఎవరిని శపించాలి? నీకున్న వరమున నువ్వెవరిని శపించాలి? దుష్టుల్ని శపించితే దట్స్ ఫైన్, సమాజానికి మేలు జరిగింది. కానీ నువ్వు ఎవరికి శపించడానికి పోతున్నావు? ఇశ్రాయేలీలను శపించడానికి పోతున్నావు. బహు బాధలు పడి దేవుని చేత విమోచించబడి వస్తున్నటువంటి అమాయక జనాంగం. There is an attitude, wrong attitude behind his action. అది దేవుడు చూస్తాడు. జార్ఖండే కాదు, భారతదేశంలో ఎవడు మరొకడిని మతం మారమని చెప్పినా, ప్రలోభపరిచినా, బలవంత పెట్టినా, ఇట్ ఈస్ క్లియర్ అఫెన్స్, నో డౌట్ ఇన్ ఇట్. దాని కొరకున్న చట్టాన్ని పట్టుకొని చిన్నపిల్లలు సండే స్కూల్కి రావచ్చా లేదా, మందిరానికి రావచ్చా లేదా, తల్లిదండ్రులు తీసుకొస్తే తల్లిదండ్రులు జైలు వేద్దామా, సండే స్కూల్ టీచర్ జైల్లో చేద్దాం. సండే స్కూల్ టీచింగ్, వాట్ ఫర్ సండే స్కూల్ టీచింగ్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కన్వర్షన్. Then what would be the religious freedom in India? కనుక యాటిట్యూడ్ ఇవాళ కాదు రేపని బయటకు వస్తుంది. ఫర్దర్గా జరగబోయే ఇన్సిడెంట్స్ లో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ యొక్క ఉన్మాద తత్వమా, లేక నిజంగా ప్రజల మీద ప్రేమ, అన్యాయాన్ని అరికట్టటమా, లేక క్రైస్తవ్యాన్ని అనగదొక్కటమా, అది ఖచ్చితంగా వెలికి వస్తుంది. దే కాంట్ సక్సెస్, ఆల్వేస్ సక్సెస్ కాదు. యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ కెనాట్ బి సీన్ బై ద హ్యూమన్ ఐస్. యాటిట్యూడ్ క్యాన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద సొసైటీ. ఖచ్చితంగా సొసైటీలో కనిపిస్తుంది. ఇక్కడ ఇదే జరుగుతుంది. వాళ్ళు ఇజ్రాయేలు జనాంగము, వాళ్ళు జనసంఖ్య ఎక్కువ ఉన్నారు, వాళ్ళు మాకంటే బలవంతులు అవుతున్నారు, దేర్ పర్సంటేజ్ ఈజ్ గ్రోయింగ్ డే బై డే, ఇట్ ఈస్ థ్రెట్ ఫర్ us. ఇవాళ ఏ యాంటీ కన్వర్షన్ బిల్ వచ్చినా అదే. దళిత్స్ కి ఎస్సీ స్టేటస్ క్రిస్టియన్ రిలీజన్ అంగీకరిస్తే పోతుందంట. వాస్తవంగా వాళ్ళ కండిషన్స్ ఏం మారవు, అట్లాగే ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళు ఆ కన్వర్ట్ అయిన వాళ్ళ నెంబర్ చట్టం చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. మేము కన్వర్ట్ అయ్యాము అని మాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వడం అడగడానికి వాళ్ళు ఇమీడియట్ గా దే లూజ్. కాబట్టి దే కాంట్ గివ్ ద రైట్ నెంబర్ టు ద గవర్నమెంట్. వాస్తవంగా నిజంగా ప్రజలను ప్రేమించి మత స్వేచ్ఛను సరళం చేస్తూ నీ హక్కు నీకుంటుందని అనుంటే ఇవాళ అబౌవ్ 40% ఇండియన్స్ క్రిస్టియన్ అయిపోయేవాడు. కాబట్టి ఈ గేమ్ ఎప్పుడు ఉంటుంది, పొలిటిక్స్లో ఈ గేమ్ ఎప్పుడు ఉంటుంది. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడింది. ఈజిప్ట్ లో ఫరో కూడా అంతే. ఈజిప్ట్ దేశంలో ఫరో కూడా అట్లాగే చేశాడు. జనసంఖ్య పెరిగిపోయింది. జనసంఖ్య పెరిగిపోయినప్పుడు కంట్రోల్ చేయడానికి మగపిల్లలను చంపుతున్నాడు. అక్కడతో కూడా ఆగకపోయేటప్పటికి ఏం చేశాడు, వాళ్ళతో అధికమైన పని చేయించడం ప్రారంభించాడు, వాళ్ళని అణిచివేయటం ప్రారంభించాడు. విడుదల కొరకు వాళ్ళు ప్రయత్నించిన కొలది ఆటంకాలు సృష్టించారు. తాను నాశనం అవుతున్నా వాళ్ళని వదలటానికి ఇష్టపడ్డారు. అర్థం అవుతుందా? అలాగే బబులోను తీసుకున్నాడు. బబులోను సామ్రాజ్యాధినేత ఇజ్రాయేలులోని బెస్ట్ పీపుల్ తీసుకెళ్లి దాస్యంలో పెట్టుకున్నాడు. కనుక ఇది ప్రపంచ చరిత్రలో మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లల పైన అన్య జనాంగం యొక్క దాడి యాటిట్యూడ్, డిఫరెంట్ యాటిట్యూడ్తో
బయటకు కనిపించేటువంటి ఎక్స్పోజిటరీ చట్టాలు వేరున్నాయి. అందుకే బిలాముకు ఉన్న వరాన్ని వాడుకుని బాలాకు అంటాడు, నేను డబ్బిస్తాను, వాళ్ళను చెప్పించేశాను, నీ శాపం తగిలాలి చచ్చిపోతా. అందుకే దేవుడు అన్నాడు, నీ నడత నా ఎదుట విపరీతంగా ఉంది, నేను ఖడ్గం తీసుకుని దిగొచ్చాను. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరు ఏ విధానాలను వినియోగించుకొని వారి యొక్క నాశనం కొరకు యత్నం చేసినా వారి నడత దేవుని ఎదుట ఎలా ఉంటుందట? విపరీతంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో హేరోదు యూదులకు ఇష్టమని అపోస్తలుడైన యాకోబును ఖడ్గం చేత నరికించాడు. అదే హేరోదు ప్రజలు పొగడగా నీ స్వరము దైవ స్వరమని పురుగులు పడి అక్కడ చనిపోయాడు. దేవుడు మొత్తాడు. మీరు గమనించాలి, నడత విపరీతమైనది. 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు పేతురును కూడా బంధించి తెచ్చి ఉంచాడట లోపల. ఎందుకు? ఇది యూదులకు ఇష్టము. హేరోదు గవర్నమెంట్, యూదులు మెజారిటీ రిలీజియన్, క్రిస్టియన్ మైనారిటీ రిలీజియన్. టు గెట్ ద ఫేవర్ ఆఫ్ ద మెజారిటీ రిలీజియన్, the Roman government has taken the wrong decisions, wrong implementations on Christianity. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఈ మాటలు ఖడ్గంతో చంపాడు. క్రైస్తవుల యొక్క జనసంఖ్య పెరిగిపోతోంది. సన్హెద్రిన్ సభ కలవరపడుతోంది. జూయిష్ పార్లమెంట్, అది యూదుల యొక్క పార్లమెంట్ లాంటి డెసిషన్ మేకింగ్ గ్రూప్ అన్నమాట. 70 మంది. వాళ్ళు సౌలు అనే యువకుడిని పిలిచి తాకీదులు ఇచ్చారు. గో అండ్ పెర్సిక్యూట్ ద క్రిస్టియన్ అండ్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ క్రిస్టియన్. అర్థమవుతుందా? వాళ్ళను చెదరగొట్టేసాయి, చంపేసాయి, బెదిరించేసాయి అని చెప్పి తాకీదులు ఇచ్చారు. తన టీంతో అశ్వాల మీద బయలుదేరి దమస్కు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఆ సౌలును దేవుడు ఆకాశములో ప్రత్యక్షమై పౌలుగా మార్చకపోతే ఎంత దారుణం జరిగేదో. అప్పటికే భక్తుడైన స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపించేశాడు. అతని వస్త్రాలు తెచ్చి సౌలు పాదాల దగ్గర పెట్టాడు. హీ యాక్సెప్టెడ్ ద డెత్ as the performer of the event. ఆ క్రియను సమర్థించిన వాడిగా సౌలు కనపడ్డాడు. మీరు గ్రహించాలి. నీ నడత విపరీతమైనది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. నీవెవడవు ప్రభువా అనగా, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు. He lost his sight. కళ్ళు గుడ్డువైపోయాయి, తడవలాడుకుంటున్నాడు. గాడ్ కన్వర్టెడ్ హిస్ హార్ట్. అతని హృదయాన్ని దేవుడు మార్చి, నడత విపరీతమైనదిగా ఉన్నది. నేను దిగివచ్చు. సహోదరుడా, నేను మనవి చేస్తున్నాను, ఎవరి నడత విపరీతంగా ఉన్నా వారు నాశనము తప్పదు. వారి చేతనే దేవుడు తన ప్రజలకు మేలు కలిగేట్టుగా చేయిస్తాడు. బిలాము వెళ్ళాడు, చెప్పించడానికి నుంచున్నాడు. కానీ దేవుడు శాపవచనానికి బదులుగా దేవుడు అతని యొక్క జీవితంలో అతని నోట మంచి వచనాన్ని ఉంచాడు.
అతని నోట మంచి వచనాన్ని ఉంచాడు, దీవెన వచనాన్ని ఉంచాడు. దీవెన వచనము అప్పుడు బాలాకు చాలా బాధపడ్డాడు. అయ్యా, ఏమి ఈ విధంగా చేశావు? నేను నీకు ముందే చెప్పాను కదా, యెహోవా నాకేది ఇస్తే అదే పలుకుతాను తప్ప నాకేమైనా శక్తి ఉందా ఇతరులు మాట్లాడటాక? నేను ముందు చెప్పాను కదా. లేదు అయ్యా, మళ్ళీ ఇంకో చోట నుంచి ట్రై చేద్దాం. అరాము నుండి బాలాకు తూర్పు పర్వతాలను మోయాబు రాజు రప్పించి యాకోబును శపించు, ఇశ్రాయేలును భయపెట్టు అన్నప్పుడు ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఇక్కడ మోయాబు రాజు గుర్తించాల్సింది ఏంటంటే, పాలకుడు గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని ప్రజలు నువ్వేం చేయలేవు. నువ్వెన్ని చట్టాలు తెచ్చినా ఏం చేయలేవు. యు కాంట్ రెడ్యూస్ ద నెంబర్ విచ్ వాజ్ ఎలెక్టెడ్ ఫర్ ద హెవెన్ బై గాడ్ ఇన్ హిస్ ఇటర్నల్ ప్లాన్. నిత్యత్వమున దేవుడు ఎందరిని సంఖ్యాపరంగా నియమించుకున్నాడో ఆ సంఖ్య నిండకుండా ఏ మానవుడు తన చట్టం చేత ఏం చేయలేడు. అర్థమవుతుందా? కనుక అదే చెబుతున్నాడు, ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఇశ్రాయేలు రేణువులను ఎవరు లెక్కిస్తారు? అందులో 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు? 1/4 ఆఫ్ ద పాపులేషన్ ని కూడా ఎవడు లెక్కిస్తాడు? ఎవడికి చేత కాదు. అంత విస్తార జనం లెక్కించలేం. 25% కూడా లెక్కించలేం. అటువంటిప్పుడు 100% ఎట్లా చెప్పిస్తాం? దేవుడు భయపెట్టలేదు, దేవుడు చెప్పించలేదు. సహోదరి, దానితో వెంటనే బిలాము, నాకేం చేసావయ్యా? శపించటాన్ని రప్పించాను, నువ్వు దీవించేశావు. అది మళ్ళా బిలాము మొదలు పెట్టాడు, నేను దేవుని మాట చెప్పాలి కదా, దేవుడు నా నోట మాట ఉంచాడు. మళ్ళా తీసుకుని వెళ్ళి మళ్ళా శపించమని చెప్పి అడిగాడు. బాలాకు వద్దకు అతడు వెళ్ళినప్పుడు దహన బలి యొద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారి అతడు ఎదురు బాలాకు యెహోవా ఏమి చెప్పినాడు? బిలాము ఉపమాన రీతిగా ఎలా చెప్పాడు? సిప్పోరు కుమారుడా బాలాకు విను, దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కా, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుంటాడా? మాట ఇచ్చి స్థాపించుకుంటాడా? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, దానిని మార్చలేను. క్రైస్తవులు ఎప్పుడు కూడా మొదటి నుండి కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవడో క్రైస్తవుని ఏం చేయలేడు. భౌతిక పరమైనటువంటి లిమిటేషన్స్ పెట్టినంత మాత్రాన క్రైస్తవుణ్ణి ఎవరు ఏం చేయలేరు. దేవుని పిల్లలను చరిత్రలో యూదుల కాలం నుండి కూడా నేటి వరకును ఎవరు ఏం చేయలేరు. ఎవరేం చేయలేరు అన్నప్పుడు దే మే కిల్ బట్ దే కాంట్ సెండ్ దెమ్ టు ద హెల్ ఫైర్. ఒక మనిషిని చంపేస్తే అక్కడతో చరిత్ర అయిపోయింది అనుకోవటం అవివేకం. తీర్పు దినాన చంపిన వాడు అగ్నిగుండాన్ని పంపబడతాడు, చంపబడిన వాడు పునరుద్ధానాన పరలోకానికి వస్తాడు. అర్థమవుతాను. ఆ ట్రూత్ బైబిల్ ఎప్పుడో చెప్పింది. అందుకని క్రైస్తవుడు మరణానికి భయపడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అక్కడే చాలా తేటగా చెప్పింది. వారు యాతన పడ్డారట, విడుదల పొందనొల్లక యాతన పడ్డారు. కొందరు రంపాలతో కోయబడ్డారు, కొందరు సింహాల చేత చంపబడ్డారు, మరి కొందరు తగలబెట్టబడ్డారు. అయినప్పటికీ కూడా దే డిడ్ంట్ టర్న్ బ్యాక్ ఫ్రమ్ దేర్ ఫెయిత్. విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళలేరు. హిట్లర్ చాలా మంది యూదులను గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేశాడు. ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు అనుకున్నాడు. ఏమైంది? ఇవాళకి ఉంది. ఇట్స్ గాడ్స్ విల్ ఫర్ దెమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబులో ఏ దోషం లేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనం లేదని దీవించడం మొదలుపెట్టి అద్భుతమైనటువంటి దీవెనలను ఇస్తూ వచ్చాడు. దేవుని ఆత్మ తన మీదకు దిగి వచ్చి ప్రవచిస్తోంది.
ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను నేను చూస్తున్నాను. పరవశంతో కన్నులు మూసుకుని మాట్లాడుతున్నాడు. గాడ్ ఆల్వేస్ విత్ హిస్ పీపుల్. ఇమానుయేలు దేవుడు. నీ నడత దేవుని ఎదుట విపరీతముగా ఉన్నది. బిలాము, నేను దిగి వచ్చానన్నాడు. ద సేమ్ గాడ్ లివింగ్ టుడే. ఇవాళ కదే దేవుడు సజీవుడుగా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తాను. ద సేమ్ గాడ్ ఈజ్ లివింగ్ టుడే. ద సేమ్ గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన.